వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు అయినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్ రాసినటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ చెప్పినవి. సో ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండదన్నమాట. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇట్లా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనాలిసిస్ను పోస్ట్ చేస్తే వాటిని మిస్ కాకుండా ఉంటారు. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఉందన్నమాట. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని, పీడిఎఫ్స్ని, అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని ఆ గ్రూప్లలో పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ కండి. అదేవిధంగా డైలీ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట ఈ టెలిగ్రామ్ ఛానల్స్లలో. సో ఒకసారి ఆ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి, ఇటీవల ఏ రెండు బ్యాంకులను ఆర్బీఐ జరిమానా విధించింది? ఇటీవల ఏ రెండు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించిందంటే నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ మరియు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో జరిగినటువంటి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ ఆర్టికల్ నుంచి ఖచ్చితంగా వన్ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట ప్రతి ఒక్క షిఫ్ట్లలో. సో తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ ఆర్టికల్స్ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అదేవిధంగా నేను ఈ క్వశ్చన్స్ అనాలిసిస్ని చెప్తూ తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలో చెప్తాను. సో వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు ఏ టాపిక్స్పై ఎక్కువగా ఫోకస్ చేయాలని. ఈ ఆర్టికల్ 356 దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతి పాలన అన్నమాట. సో ఈ ఆర్టికల్ 356 దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ వన్ వచ్చేసి, పశ్చిమ తీరం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? పశ్చిమ తీరం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉందంటే రాన్ ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు అనమాట. అంటే మనకు గుజరాత్ నుంచి తమిళనాడు వరకు అనమాట ఈ పశ్చిమ తీరం అనేది. అదేవిధంగా ఈ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి పోర్ట్లు ఏంటివి, అదే ఓడరేవులు ఏంటివి? ఈ పశ్చిమ తీరంలో ఉన్న ప్రాంతాలను ఏ తీరాలు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు గల్ఫ్ తీరం ఉంది, అదేవిధంగా కెనరా తీరం, మలబార్ తీరం, ఇట్లా ఉన్నాయి కదా, ఈ కొరమండల్ తీరం అని. ఇట్లా ఈ తీరం కూడా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మన భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత, మొత్తంగా ఎన్ని రాష్ట్రాల గుండా ఈ తీరరేఖ ఉంది, అదేవిధంగా ఏ రాష్ట్రంలో అత్యధికంగా తీరరేఖ ప్రాంతం ఉంది? ఎగ్జాంపుల్ ఏంటంటే అత్యధిక తీరరేఖ ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్ అనమాట. అదేవిధంగా సెకండ్ ప్లేస్ ఏదంటే తమిళనాడు. అతి చిన్న అది ఏమంటారు, అతి చిన్న తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గోవా అనమాట. సో ఇట్లా ఈ క్వశ్చన్స్ అన్నీ రిలేటెడ్గా ఉంటాయన్నమాట. సో ఈ తీరరేఖ ప్రాంతం వైపు కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, పండిత్ విశ్వమోహన్ భట్ ఎవరికి సంబంధించిన వారు? పండిత్ విశ్వమోహన్ భట్ ఏ సంగీత వాయిద్యకారుడు అని క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఈ సంగీత వాయిద్యకారుల పైన కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఆ సంగీత వాయిద్యం ఏది, ఆ సంగీత వాయిద్యంలో ఉన్న ప్రముఖులు ఎవరు, ఇలాంటి వాటిపైన కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. పండిత్ విశ్వమోహన్ భట్ గారు వీణా వాయిద్యకారుడు అనమాట. ఇతను జైపూర్ రాజస్థాన్లో ప్రముఖుడు అనమాట. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క దక్షిణాది బిందువు ఏది? అంటే భారతదేశం యొక్క దక్షిణ అంచు ఏది అని అంటారు అనమాట క్వశ్చన్. అంటే మనకు ఇందిరా పాయింట్ అనమాట. మనకు గ్రేట్ నికోబార్ దీవులో ఉంటుంది కదా ఇందిరా పాయింట్ అని, అదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, రాణి లక్ష్మీబాయికి ఎక్కడ సంబంధం ఉంది? అంటే రాణి లక్ష్మీబాయి ఏ రాజ్యానికి సంబంధించిన వారు, లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? ఇట్లా క్వశ్చన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అడుగుతారనమాట. మనం ఎట్లా క్వశ్చన్స్ అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో మనకు ఝాన్సీ లక్ష్మీబాయి గారు మనకు ఇండియన్ హిస్టరీలో ఏ పార్ట్లో వస్తారంటే మనకు 1857లో ఉంది కదా సిపాయిల తిరుగుబాటు, ఆ పార్ట్లో వస్తారనమాట. ఆ భాగంలో మనకి ఈ 1857 తిరుగుబాటులో
రాణి లక్ష్మీబాయి గారి యొక్క ప్రస్తావన ఉంటుంది. సో ఈ రాణి లక్ష్మీబాయి గారు ఝాన్సీ రాజ్యానికి సంబంధించిన వారు అనమాట. ఈ ఝాన్సీ రాజ్యం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. సో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లో ఈ 1850 జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, ఈ సిపాయిల తిరుగుబాటు గురించి ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ 1857 తిరుగుబాటు గురించి ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఈ 1857 తిరుగుబాటులో ప్రముఖులు ఎవరిని ఉరి తీశారు? ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు 1857 తిరుగుబాటులో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? తాంతియా తోపే, నానా సాహెబ్, రాణి లక్ష్మీబాయి ఇట్లా ఉన్నారు కదా. సో వీటిపై ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ 1857 తిరుగుబాటు గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లో అనేది క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఈ 1857 తిరుగుబాటుని మొదటి భారత స్వతంత్ర సంగ్రామంగా ఎవరు అభివర్ణించారని క్వశ్చన్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ 1857 తిరుగుబాటుని మొదటి స్వతంత్ర సంగ్రామంగా ఎవరు అభివర్ణించారంటే ఏమని చెప్పాలి? విడి సావర్కర్ అనమాట. సో మనకు విడి సావర్కర్ గారు ఈ 1857 తిరుగుబాటుని మొదటి స్వతంత్ర సంగ్రామంగా అభివర్ణించారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి చింతపండులోని ఏ యాసిడ్ ఉంటుంది? చింతపండులో ఏ యాసిడ్ ఉంటుంది? సో చింతపండులో ఏ యాసిడ్ ఉంటుందంటే టాటారిక్ ఆమ్లం అనమాట. సో ఈ విటమిన్స్ అదేవిధంగా ఈ ఆమ్లాలు ఏ ఐటెంలో ఏ ఆమ్లాలు ఉంటాయని క్వశ్చన్ వస్తుందన్నమాట. ఇంతకుముందు విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఏదని క్వశ్చన్ వచ్చింది. అంటే విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఏది? ఆస్బారిక్ ఆమ్లం అనమాట. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ విటమిన్స్ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పుడు మనకు చింతపండులో ఏ యాసిడ్ ఉంటుందంటే టాటారిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. అదే యాపిల్లో ఏ యాసిడ్ ఉంటుందంటే మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇట్లా అనమాట. ఈ టాటారిక్ యాసిడ్ చింతపండులో ఉంటుంది. అదేవిధంగా మనకు పాలలో ఏ యాసిడ్ ఉంటుందంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ క్వశ్చన్స్ని కూడా ఎక్కువగా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్బర్ చక్రవర్తి హయాంలో రెవెన్యూ మంత్రి ఎవరు? అక్బర్ చక్రవర్తి హయాంలో రెవెన్యూ మంత్రి ఎవరు అంటే తోడార్మల్ అనమాట. సో ఈ ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా మొఘలు సామ్రాజ్యం గురించి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ మొఘలు సామ్రాజ్యం గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ మొఘలు సామ్రాజ్యం పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. మనకు అక్బర్ చక్రవర్తి హయాంలో రెవెన్యూ మంత్రిని ఏమంటారంటే తోడర్మల్ అంటారనమాట. అదేవిధంగా మనకు అక్బర్ చక్రవర్తి హయాంలో ఉన్న మంత్రుల యొక్క లిస్టుని ఏమంటారు? ఎగ్జాంపుల్ ప్రధానమంత్రిని ఏమంటారు? రెవెన్యూ అధికారిని ఏమంటారు? మనకు పట్టణ అధికారిని ఏమంటారు? కోశాధికారిని ఏమంటారు? ఇట్లాంటి వల్ల తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హిమాలయాలు ఎలాంటి పర్వత శ్రేణులు? హిమాలయాలు ఎలాంటి పర్వత శ్రేణులు అంటే ఈ హిమాలయాలు ముడుచుకున్న పర్వత శ్రేణులు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హరిత విప్లవం అనమాట. ఈ హరిత విప్లవం నుంచి కూడా ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఈ హరిత విప్లవం ప్రధానంగా ఏ పంటలకు ప్రాధాన్యత ఇచ్చింది? హరిత విప్లవం అనేది మనకు హరిత విప్లవం ఎప్పుడు జరిగిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు ఈ హరిత విప్లవం యొక్క పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అనమాట. మన భారతదేశంలో హరిత విప్లవం యొక్క పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. అదేవిధంగా మనకు ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అనమాట. సో ఈ హరిత విప్లవం టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ హరిత విప్లవం అనే టాపిక్ హరిత విప్లవం వల్ల ప్రధానంగా ఏ పంటలు ఎక్కువ దృష్టి సాధించారంటే గోధుమలు, వరి ఇలాంటి ఆహార పంటలపై దృష్టి సాధించారనమాట. ఈ హరిత విప్లవం ప్రభావం వలన ఎక్కువగా ఏ రాష్ట్రాలు ఎఫెక్టెడ్ అయ్యాయంటే మనకు ఆంధ్రప్రదేశ్లో, మనకు పశ్చిమ గోదావరిలో ఈ వరి పంట పైన ఎక్కువ ఫోకస్ చేశారనమాట. అదేవిధంగా తమిళనాడులో కూడా ఈ తంజావూరు రిలేటెడ్ ఏరియాలో ఈ వరి పంటపై ఎక్కువ ఫోకస్ చేశారనమాట. సో ఇట్లా ఈ హరిత విప్లవం టాపిక్ పైన కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి గోరఖ్పూర్ నుండి 1857 విప్లవానికి ఎవరు నాయకత్వం వహించారు? గోరఖ్పూర్ నుండి 1857 విప్లవానికి ఎవరు నాయకత్వం వహించారంటే మొహమ్మద్ హసన్ మరియు బాబు బంద్ సింగ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2011 జనాభా లెక్కల గురించి. ఈ 2011 జనాభా లెక్కల అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ 2011 జనాభా లెక్కల గురించి డెఫినెట్గా 100% ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో ఈ 2011 జనాభా లెక్కల గురించి
క్వశ్చన్స్ ఎలాగైనా రాని కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఈ 2011 జనాభా లెక్కల గురించి ఒక సింపుల్ నోట్స్ను ప్రిపేర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. సో ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఎట్లా అంటే మనకు ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత రేటు ఏది, అత్యల్ప అక్షరాస్యత రేటు ఏది, అధిక జనసాంద్రత గల ప్రాంతం ఏది, అధిక ఎస్టీ జనాభా గల ప్రాంతం ఏది, అధిక ఎస్టీ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది, పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, ఇట్లా క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ 2011 జనాభా లెక్కల గురించి పూర్తిగా క్లారిటీగా ఒక నోట్స్ తయారు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. సో ఇంకా ఎవరైనా ఆ ఛానల్లో ఆ వీడియో చూడలేదు అనుకుంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది. సో ఈ 2011 జనాభా లెక్కల గురించి సింపుల్ నోట్స్ కావాలనుకుంటే మీకు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, నేను అందులో పోస్ట్ చేస్తాను అనమాట. మనకు ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న పురుషుల జనాభా ఏదంటే 82.14% అనమాట. పురుషుల అక్షరాస్యత రేటు ఎంత అంటే, అదే అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మనకు కేరళ అనమాట. అదేవిధంగా కేరళలోనే అధిక లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళనే అనమాట. అదేవిధంగా అత్యల్ప అక్షరాస్యత రేటు గల రాష్ట్రం ఏది అంటే మనకు బీహార్ అనమాట. సో ఇట్లా మనం క్వశ్చన్స్ చదివేటప్పుడు ఒకదానికి ఒకటి రిలేటెడ్గా చదువుకోవాలన్నమాట. ఇట్లా చదువుకోవడం వలన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. సో ఈ 2011 జనాభా లెక్కలపై ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ 2011 జనాభా లెక్కల యొక్క థీమ్ ఏమిటి? ఈ 2011 జనాభా లెక్కల యొక్క థీమ్ ఏమిటి అంటే మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు అన్నమాట థీము. నెక్స్ట్ వన్ వచ్చేసి జూమ్ సాగును ఈ క్రింది వాటిలో ఏ తెగవారు ఆచరిస్తారు? జూమ్ సాగును క్రింది వాటిలో ఏ తెగవారు ఆచరిస్తారు అంటే బైగా మరియు బిల్ అన్నమాట. మనకు ఈ రాష్ట్రాలు పండుగలు వాటికి సంబంధించినటువంటి ఏ రాష్ట్రాలలో ఏ పండుగలు జరుపుకుంటారు, అదేవిధంగా గిరిజన ప్రాంతాలు, ఆ గిరిజన ప్రాంతాలలోని ప్రధాన పండుగలు ఏంటివి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా శాస్త్రీయ నృత్యాలు ఏంటివి, ఆ శాస్త్రీయ నృత్యాలలో ప్రముఖులు ఎవరు, ఆ శాస్త్రీయ నృత్యాలను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో, అదేవిధంగా మనకు ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయి కదా, ఆ డ్యాన్స్ ఫామ్లు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు, అందులో ప్రముఖులు ఎవరు, ఆ ప్రముఖులకి ఏ సంవత్సరాలలో ఏ అవార్డు వచ్చింది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. మనకు రాష్ట్రాలు వాటి యొక్క డ్యాన్స్ ఫామ్ల గురించి మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ నాట్ ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ రాష్ట్రాలు మరియు వాటికి సంబంధించినటువంటి శాస్త్రీయ నృత్యాలు, గిరిజన నృత్యాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకు శాస్త్రీయ నృత్యాలు అంటే ఏంటివి, ఇప్పుడు మనకు తమిళనాడు ఉంది, ఆ తమిళనాడు రాష్ట్రంలో శాస్త్రీయ నృత్యం ఏదంటే తమిళనాడులో శాస్త్రీయ నృత్యం ఏదంటే భరతనాట్యం అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే కూచిపూడి. అదేవిధంగా కేరళలో ఏమి శాస్త్రీయ నృత్యం ఉందంటే మనకు కథక్కలి, మోహినియాట్టం అనమాట. అదే ఉత్తరప్రదేశ్లో అయితే కథక్, అదే ఒడిస్సాలో అయితే ఒడిస్సీ, మణిపూర్లో మణిపూరి. ఇట్లా క్వశ్చన్స్ అనేది క్లారిటీగా చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే 1976వ రాజ్యాంగ సవరణకు కింది వాటిలో ఏ అంశము లేదని క్వశ్చన్ వచ్చిందనమాట. అక్కడ ఆప్షన్స్లలో ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక విధి అనమాట, ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే శ్రీధరన్ పిల్లై అనమాట. సో ఈ పుస్తకాలు వాటికి సంబంధించిన రచయితలు ఎవరు, ఇలాంటి టాపిక్ పైన కూడా క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు కూడా మనకు ఈ సైనా నెహ్వాల్ రాసిన పుస్తకం ఏది, అదేవిధంగా పీటీ ఉష రాసిన పుస్తకం ఏది, ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు ఈ టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. మనకు ఈ స్పోర్ట్స్ పర్సన్స్ వాటికి సంబంధించినటువంటి రచయితలకు సంబంధించినటువంటి ఏ పుస్తకాలను ఏ రచయితలు మనకు రాశారో అందులో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పంచవర్ష ప్రణాళిక అనమాట. ఈ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ పంచవర్ష ప్రణాళిక గురించి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట.
మనకు ఈ పంచవర్ష ప్రణాళికను ఏ దేశం నుంచి తీసుకున్నారని క్వశ్చన్ వచ్చింది. అంటే రష్యా అన్నమాట. అసలు ఈ రష్యాలో మనకు ఈ పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకు 1928 సంవత్సరంలో ఈ మనకు ఆర్థిక మాన్యం 1929 సంవత్సరంలో ఏర్పడుతుంది. సో ఈ రష్యాలో అంతకంటే ముందుగా 1928 సంవత్సరంలో స్టాలిన్ ప్రభుత్వంలో ఈ ప్రణాళికల సంఘాన్ని ఏర్పాటు చేశారనమాట. ఈ ప్రణాళికల వలన ముందుగానే వాళ్ళు ఆలోచించి ఈ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని 1929లో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నారనమాట. ప్రపంచంలో అన్ని దేశాలు ఈ 1929 సంవత్సరంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యానికి అతలాకుతమైనాయన్నమాట. కానీ రష్యా ఒకటి స్టేబుల్గా నిలబడింది. సో అప్పుడు ప్రపంచ దేశాలన్నీ రష్యా వైపు నిలబడ్డాయన్నమాట. రష్యా వైపు చూశాయి. అదే ఎందుకురా ఇప్పుడు మనకి ఇన్ని దేశాలన్నీ ఇట్లా అతలాకుతలమయ్యాయి, కానీ రష్యా ఒకటే ఇంత స్టేబుల్గా ఉంది అని ఆలోచించాయన్నమాట. సో దానికి కారణం ఏంటంటే ఆ రష్యాలో ప్రవేశపెట్టబడిన ప్రణాళికలు అనమాట. సో అప్పటి నుంచి మన దేశంలో కూడా ఈ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే మన దేశంలో కూడా ఇలాంటి ఆర్థిక మాంద్యాలను ఎదుర్కొంటాము అని ఆలోచనతో మన భారతదేశంలో కూడా ఈ ప్రణాళిక సంఘాన్ని 1951 నుంచి ఏర్పాటు చేశారనమాట. మనకు ఈ ప్రణాళిక సంఘం కావాలి అని అన్నది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అనమాట. భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం కావాలి అని ఎవరన్నారంటే సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించినటువంటి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో ఈ ప్రణాళికల గురించి ఒక ప్రస్తావన ఉందన్నమాట. సో ఈ ప్రణాళికలు అనేటివి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యాయి, మొత్తంగా ఎన్ని పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, ఆ పంచవర్ష ప్రణాళికలు ఏ సంవత్సరాల మధ్య జరిగాయి, ఆ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు, అందులో ఉన్న వృద్ధి రేటు ఏమిటి, సాధించిన వృద్ధి రేటు ఏమిటి, అదేవిధంగా ఆ పంచవర్ష ప్రణాళికలో ఏ స్కీమ్స్ ఏ పథకాలను ప్రారంభించారు, ఆ పథకాలను ప్రారంభించిన వారు ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట ఈ పంచవర్ష ప్రణాళికల గురించి. సో ఈ పంచవర్ష ప్రణాళికల గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఈ పంచవర్ష ప్రణాళిక టాపిక్ నుంచి సింపుల్గా ఒక నోట్స్ తయారు చేసి అందులో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. మీకు ఈ పంచవర్ష ప్రణాళికల యొక్క PDF కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. నేను అందులో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ పంచవర్ష ప్రణాళికను ఏ దేశం నుంచి తీసుకున్నారంటే సోవియట్ యూనియన్ అంటే రష్యా నుంచి తీసుకున్నారనమాట. అదేవిధంగా ఈ 3వ పంచవర్ష ప్రణాళిక అనేది దేని ప్రభావం వలన ప్రభావితం ఎక్కువగా అయింది అని క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఈ 3వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకి 1961లో స్టార్ట్ అయిందన్నమాట ఈ 3వ పంచవర్ష ప్రణాళిక. ఈ 3వ పంచవర్ష ప్రణాళిక అనేది దేనివల్ల ప్రభావితం ఎక్కువగా అయిందంటే మనకు ఆ 3వ పంచవర్ష ప్రణాళిక సమయంలో మనకు ఇండియా మరియు చైనా మధ్య యుద్ధం జరుగుతుందన్నమాట. సో ఆ యుద్ధం వలన భారతదేశంలో యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది తగ్గిపోతుందన్నమాట. సో ఈ యుద్ధం వలన 3వ పంచవర్ష ప్రణాళిక అనేది ప్రభావితం అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 342 అనమాట. సో ఈ షెడ్యూల్ తెగలను సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 342. సో ఈ ఆర్టికల్స్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశం యొక్క జనాభా యొక్క సాంద్రత ఎంత, భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత అని క్వశ్చన్ వచ్చింది. ఇది మనకు 2011 జనాభా లెక్కల గురించి వచ్చిందనమాట ఈ క్వశ్చన్. అంటే భారతదేశం యొక్క జనసాంద్రత ఏది అంటే 382 మంది అనమాట. అంటే ఈ జనసాంద్రత అంటే ఏంటంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనాభాను ఆ ప్రాంతం యొక్క జనసాంద్రత అంటారనమాట. సో మనకు భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని యొక్క ఆన్సర్ కావాలనుకుంటే మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట ఈ 2011 జనాభా లెక్కల గురించి. ఆ వీడియోని క్లారిటీగా చూడండి, మీకు అప్పుడు ఒక అవగాహన వస్తుంది ఈ 2011 జనాభా లెక్కల గురించి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కింది వాటిలో ఖరీఫ్ పంట ఏది, మనకు ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనకి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వర్షాకాలంలో ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో
ఈ వర్షాకాలంలో మనకు ప్రధాన పంటలు ఏంటివి? వరి, ఇట్లా వరి, మొక్కజొన్న, వేరుశనగ ఇట్లా ఉంటాయి కదా, ఇవి ప్రాణ పంటలు అన్నమాట ఈ ఖరీఫ్ సీజన్లో. సో అక్కడ ఆప్షన్స్లలో వరి ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి వరి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా మరియు ఓమన్ మధ్య ఉన్న యుద్ధ ఎక్సర్సైజ్ ఏది అంటే అల్ నజా, అల్ నాగా, నసీం అల్ బహు అనమాట. సో నెక్స్ట్ వన్ 0 నుండి 6 సంవత్సరాల వయసు గల జనాభా శాతం ఎంత అంటే బిట్వీన్ 1 ఇయర్లో నుంచి బిలో 1 ఇయర్ నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు గల జనాభా శాతం ఎంత అంటే ఇది కూడా 2011 జనాభా లెక్కల నుంచి వచ్చిందనమాట. ఈ క్వశ్చన్ కూడా అంటే 13.93% అనమాట. మనకు ఎట్లా అంటే క్వశ్చన్స్ ఎలా అయినా వస్తూ ఉంటాయి అనమాట. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక పురుషుల జనాభా ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది? మనకు ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష నిష్పత్తి ఎంత, స్త్రీల నిష్పత్తి ఎంత, పట్టణంలో పురుష జనాభా స్త్రీల జనాభా ఎలా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ 2011 జనాభా లెక్కల గురించి పూర్తిగా క్లారిటీగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలు అంటే ఆదేశిక సూత్రాలు అనేటివి ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి? ఆదేశిక సూత్రాలు అనేటివి ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడ్డాయి అంటే ఐర్లాండ్ అనమాట. ఈ ఆదేశిక సూత్రాలను మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్బీఐ ప్రకారం భారతదేశపు రేటు గురించి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఈ క్వశ్చన్ కొంచెం క్లారిటీగా లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కదా ఈ క్వశ్చన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ బీహార్ నుండి 1857 విప్లవానికి నాయకత్వం వహించిన ఎవరు? సో చెప్తున్నాను కదా, ఈ 1857 విప్లవం గురించి ఈ మనకు సిపాయిల తిరుగుబాటు, మొదటి భారత స్వతంత్ర సంగ్రామం గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇది 2వ షిఫ్ట్. ఇంతకుముందు నేను చెప్పింది ఫస్ట్ షిఫ్ట్ అనమాట. సో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ 1857 తిరుగుబాటు గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే మనకు వీర్ కున్వర్ సింగ్ అనమాట ఆన్సరు. నెక్స్ట్ వన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు నియమిస్తారు? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు నియమిస్తారంటే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ అనమాట. సో ఈ ఇంతకుముందు షిఫ్ట్లలో మనకు యూపీఎస్సీ చైర్మన్ ఎవరు నియమిస్తారని క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా మనకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఎవరు నియమిస్తారంటే గవర్నర్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు, ఏపీపీఎస్సీ యొక్క చైర్మన్ ఎవరు, అదేవిధంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వన్ అతి చిన్న ద్వీపం ఏది అంటే మనకు బీట్సా భారతదేశంలోని లక్షద్వీప్లో ఉందన్నమాట ఈ ద్వీపం అనేది. నెక్స్ట్ వన్ అండమాన్ నికోబార్ను ఏ ఛానల్ వేరు చేస్తుంది? అండమాన్ నికోబార్ను ఏ ఛానల్ వేరు చేస్తుందంటే 10th ఛానల్ అనమాట, 10 డిగ్రీ ఛానల్. నెక్స్ట్ వన్ సఖీ పథకం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేయబడింది? సఖీ పథకం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేయబడిందంటే 2015 సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ చేయబడింది అనమాట ఈ సఖీ పథకం అనేది. నెక్స్ట్ వన్ ఈ 1857 తిరుగుబాట్ల సమయంలో బెంగాల్ పాలకుడు ఎవరు? ఈ 1857 సమయంలో బెంగాల్ పాలకుడు ఎవరంటే చార్లెస్ జాన్ కానింగ్. నెక్స్ట్ వన్ 2024లో ఎంతమంది ఉపాధ్యాయులకు పద్మశ్రీ అవార్డు వచ్చింది? 2024 సంవత్సరంలో ఎంతమంది ఉపాధ్యాయులకు పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే 82 మందికి అనమాట. సో ఈ పద్మశ్రీ అవార్డుల గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఈ పద్మ అవార్డులు రిలీజ్ అయ్యాయి కదా. సో ఈ పద్మ అవార్డులు ఏ రంగాల్లో ఎవరెవరికి వచ్చాయో మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో చూడండి. అదేవిధంగా మనకు 2024 సంబంధించినటువంటి ఈ పద్మ అవార్డుల గురించి కూడా ఎక్కువగా తెలుసుకోండి. నెక్స్ట్ వన్ అక్బర్నామాను ఎవరు రాశారు? అక్బర్నామాను ఎవరు రాశారంటే అబుల్ ఫజల్ అనమాట. సో మనకు ఈ మొఘల్ సామ్రాజ్యం గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉన్నారంటే వ్యవసాయ రంగం. నెక్స్ట్ వన్ ఎవరి ఆమోదం తరువాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది?
ఎవరి ఆమోదం తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుందంటే పార్లమెంట్ ద్వారా అన్నమాట. నెక్స్ట్ వన్, హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వారు? హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వారు అంటే వేణువు అనమాట, అంటే ఫ్లూట్ అనమాట. సో ఇవి మనకు సంగీత వాయిద్యాలు ఏంటివి, ఆ సంగీత వాయిద్యాల ప్రముఖులు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయన్నమాట. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా గీత్ గోవింద్ రచయిత ఎవరు? గీత్ గోవింద్ యొక్క రచయిత ఎవరు అంటే జయదేవ్. సో ఈరోజు షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నది. నేను ప్రతి ఒక్క షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ను పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయినా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూపు, మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్లను, ఇంపార్టెంట్ పాయింట్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నాట్ ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ మన ఛానల్లో ఫాలో కండి. అందులో డైలీ క్విజెస్ను కూడా కండక్ట్ చేస్తాను అనమాట. డైలీ క్విజెస్ను అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇట్లా ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఎగ్జామ్ యొక్క జాబ్ అప్డేట్స్ ఏంటి, నోటిఫికేషన్స్ అప్డేట్స్ కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న అందరికీ ఆల్ ది బెస్ట్.